ఎలా అండి ఈ గ్రంథాన్ని ఎవరన్నా తీసుకోవాలనుకుంటే, చేయాలనుకున్నా, వారు చదవాలనుకుంటే చదివే వాళ్ళకి ఏమైనా నియమాలు ఏమైనా పెట్టారా ఏంటి? చదివే వాళ్ళకి నియమాలు ఉండవండి. పారాయణం ఏ విధంగా పారాయణకి నియమాలు ఉండవండి. ఒక్కటి శుచిగా, శుద్ధిగా, మనశుద్ధిగా, శుద్ధిగా మనశుద్ధిగా ఉంటూ దీనివల్ల మనకి ఇహపర సౌఖ్యములు అంటే ఏమంటే ఇక్కడ ఉన్నదని పరము అంటే తర్వాత మన ఈ తనువు నుండి మన ఈ ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత అని ఇహపర సౌఖ్యములు కలిగేలాగా ఈ గ్రంథాన్ని అనేక రకమైన విషయాలు చెప్పుకుంటూ అంటే మణిదీపం చదివేటప్పుడు ఈ రకంగా చేయాలి. మణిదీపం ఈ పుస్తకం చదువుతున్నారు అంటూనే అంత గొప్ప పని చేయొచ్చు, చదివితే చాలండి. కాకపోతే నేను ఇంకొక పరమార్థంలో రాశాను. ఎందుకు రాశానంటే నేను ఇప్పుడు వ్యాఖ్యాన గ్రంథం కొన్ని సంపుటాలు ప్రింట్ చేసాను కింద సంవత్సరం, కొంతమందికి అందలేదు. అవి అందకపోవడం చేత మళ్ళీ వాళ్ళకి ఇంకా నేను ఇవ్వాలి, దాదాపు ఒక 100 గ్రంథాలు ఇవ్వాలి. ఆ 100 గ్రంథాలు ఇవ్వాలంటే ఏమిటి మార్గము అనుకుని ఈ గ్రంథాన్ని 5,000 నుంచి 10,000 కాపీల దాకా అందరికీ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నానండి. అందరూ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? స్పాన్సర్షిప్ మీద. మేమంటే 5 గ్రంథాలు స్పాన్సర్ చేస్తామంటే మీరు స్పాన్సర్ చేస్తున్న అమౌంట్కి ఇప్పుడు ఇమీడియట్గా వెంటనే గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి, ఏమాత్రం జాప్యం చేయకుండా గ్రంథాలు ఇస్తాను. గ్రంథాలు వెంటనే ఇస్తాను, ఏమాత్రం కూడా జాప్యం లేదు. ప్యాక్ చేసిన ఫోటో ఒకటి ఇచ్చాను, పెద్ద ఫోటో. పరమాత్మ 14 లోకాలని A2 సైజులో పెద్ద ఫోటో ఒకటి తయారు చేశాను. ఆ ఫోటోలో అమ్మవారు అర్ధనారీశ్వరుడు అంటే శివశక్తులు ఇద్దరిని శివశక్తి ఐక్యమని అర్ధనారీశ్వరుని చూపించి అధోలోకాలు ఊర్ధ్వలోకాలు పైన సుధా సముద్రం మహాపద్మంలో అమ్మవారు ఇవన్నీ కూడా పెడుతూ ఒక ఫోటో తయారు చేశాను. దానికి ప్లాస్టిక్ లామినేషన్ చేసి అందరికీ ఈ గ్రంథంతో పాటు అందరికీ పంపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు గోమతి చక్రాలు ఒక 300 రూపాయలు పెట్టి నేను వేరేగా తెప్పించి ఇచ్చేవాడిని పుస్తకంతో, అందుకని 900 తీసుకున్నాను. ఇప్పుడేమో గోమతి చక్రాలు అక్కర్లేదండి. ఈ పుస్తకం ఆ ఫోటో తీసుకుంటే చాలా, పుస్తకం ఫోటో కూడా పెద్ద ఎక్కువ లేకుండా 504 రూపాయలు అంటే 9 సంఖ్య రావాలని 4 రూపాయలు పెట్టాను. 504 రూపాయలు. తర్వాత పోస్టేజీ అంటే మీకు ఈ గ్రంథం 500 రూపాయలు మాత్రమే అనుకోండి, 404 రూపాయలు ఏముంది. కాకపోతే మీకు మంచిది, నాకు మంచిది 9. ఈ గ్రంథాలు మీరు తీసుకుంటే ఆ వ్యాఖ్యాన గ్రంథం ఖచ్చితంగా ప్రింట్ చేస్తాను. ఇంకొక సంకల్పం కూడా ఉంది. ఆ వ్యాఖ్యాన గ్రంథం మాత్రమే కాకుండా నవకోటి కుంకుమార్చన, తర్వాత ఈ కుంకుమార్చనకి శృంగేరి నుంచి హైదరాబాదుకు నేను కాలి నడకని స్వామివారి సన్నిధిలో శారదాంబ సమక్షంలో జ్యోతి వెలిగించి అక్కడ వేద మంత్రాలతోటి అక్కడ కూడా హోమం చేయించి అక్కడ హోమం దగ్గర ఒక అఖండ జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని నేను చేత్తో పట్టుకుని అక్కడి నుంచి కాలి నడకని నేను హైదరాబాద్కి 750 కిలోమీటర్లు దాదాపు ఉంటుందండి. నెల 10 రోజులు ప్రయాణం పడుతుంది. రోజుకి 25 కిలోమీటర్లు నడిచి వస్తూ ఆ జ్యోతి అంతటి పవిత్రమైన జ్యోతిని తీసుకొచ్చి ఆ జ్యోతి సమక్షంలో నవకోటి కుంకుమార్చన 9 కోట్ల కుంకుమార్చన 9 రోజులు. తర్వాత దీంతో చండీ సహస్ర చండీ, శతచండీ కాదండి, సహస్ర చండీ హోమము యాగము, తర్వాత సహస్ర రుద్రాభిషేకము ఇవి చేయాలని పెద్ద కార్యక్రమం నిర్వహించాను. ఆ కార్యక్రమం కోసం ఈ గ్రంథం అంటే ఏంటి, స్మాల్ డ్రాప్స్ ఆఫ్ ది వాటర్ మేక్స్ మైటీ ఓషన్ అంటే ఏంటి, చిన్న నీటి బిందువులే ఒక సింధు అవుతాయి, ఒక సముద్రం అవుతాయి. చిన్న నీటి బిందువులు మహాసముద్రం అవుతాయి. అలాగే ఈ పుస్తకం స్పాన్సర్షిప్గా ఒక పుస్తకం తీసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. 2 పుస్తకాలు తీసుకుని సంతోషిస్తాను, 3 తీసుకోండి ఇంకా సంతోషిస్తాను. ఎందుకని ఈ పుస్తకాలు తీసుకుని అందుకు అర్హులైన వారికి మీరు ఇవ్వండి. ఒక బ్రాహ్మణి పిలిచి పంతులు గారు ఇదిగో ఆయనకి ఇవ్వండి, లేదా ఇంకో ముత్తైదుకి ఇవ్వండి, అది కూడా ఉపయోగం ఉంది. లేదంటే మేము అంత ఇవ్వలేమంటే ఒక గ్రంథమే తీసుకోండి. ఈ గ్రంథాన్ని నేను 504 రూపాయలకి ఒక A2 సైజ్ అమ్మవారి ఫోటో అది మాత్రం ఇస్తాను. ఎందుకంటే మణిదీపంలో అమ్మవారు ఎలా ఉంది, ఒక ఫోటో ఎలా ఉంది, అమ్మవారు మణిదీపంలో అయ్యవారు అమ్మవారు త్రికోణంలో ఉన్నట్టుగా ఒక ఫోటోలో అందులో ఇంకొక ఫోటో ఎలా ఉంది, చుట్టూ కామేశ్వరి భగవాన్ నిత్యాదేవతలు అందరూ ఉన్నారు. ఇంకొక ఫోటోలో అంటే అందులో 4 ఫోటోలు పెట్టి మధ్యలో అమ్మవారిని 14 పరమాత్మ 14 లోకాలు ఇచ్చాను. ఆ ఫోటో మీకు తప్పనిసరిగా పంపిస్తాను. ఈ గ్రంథంతో ఇవ్వాలి. ఎందుకంటే బ్రహ్మాండము అమ్మవారి బ్రహ్మాండ స్వరూపుని కనుక ఇవ్వాలి. కానీ
అయ్యవారిని అమ్మవారి ఇద్దరిని చెప్పాలి కనుక సర్వము శివశక్తి ఐక్యము అని అందులో పెట్టి ఆ ఫోటో ఈ గ్రంథం ఇస్తాను 504 రూపాయలు. అదండి. ఈ నవకోటి కుంకుమార్చన అంటున్నారు కదా, అఖండ జ్యోతి అంటున్నారు కదా, అసలు అఖండ జ్యోతి అంటే ఏంటండి అసలు? అఖండము అంటే ఖండము అంటే ముక్కలు కాదు, అంటే ముక్కలు కాదంటే భిన్న భిన్నంగా 2-3 సార్లు వెలిగించే జ్యోతి కాదు. ఇవాళ వెలిగించేటువంటి జ్యోతి కంటిన్యూగా అలాగా ఎప్పుడు ఉంటుంది. ఒక దసరాలు ఉన్నాయనుకోండి, దసరా నవరాత్రులు చేస్తున్నాం అనుకోండి, ఒక దీపం వెలిగిస్తాం 9 రోజులు వెలుగుతుంది. దాన్ని అఖండ జ్యోతి అంటాం. సమయాల ఖండం కావు, సమయం ఖండాలు కాకుండా ఒకే సమయంగా ఆ దీపం అంతా కూడా ఒకే మొత్తం సమయాన్ని అంతా ఏకం చేస్తూ వెలుగుతుంది కనుక అఖండ జ్యోతి. సమయాన్ని విడగొట్టకుండా ఉండడం కోసం అన్నిటి అక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమం చేస్తుంటే కార్యక్రమానికి నేను చేసిన కార్యక్రమానికి ఈవేళ చేసిన కార్యక్రమానికి మనకి వారధి ఏమిటి? ఆ జ్యోతి. నేను ఈ కార్యక్రమం చూశాను సుమా అని ఆ జ్యోతి చెప్తూ ఉంటుంది మనకి. రేపు మళ్ళీ చేస్తుంటే మళ్ళీ సాక్షి. ఈ జ్యోతి సాక్ష్యం. ఈ జ్యోతి సాక్ష్యం అంటే ఎలా సాక్ష్యం ఉండాలి? ఎక్కడి నుంచి రావాలో సాక్ష్యం? వేద పారాయణలో యాగం చేసిన చోట, దట్టు ఎక్కడైతే శృంగేరి శంకరాచార్యుల వారు ప్రథమ పీఠం శృంగేరిలో స్థాపించారో అక్కడ ఆ స్వామివారి సమక్షంలో అక్కడ యోగ మంత్రాల మధ్య వేద మంత్రాల మధ్య అక్కడ అఖండ జ్యోతి వెలిగింపబడి అక్కడ లక్ష కుంకుమార్చన అక్కడ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంకోటి ఏమిటంటే నాతోటేమో కొంతమంది భక్తుల్ని బస్సులో తీసుకెళ్ళాలని అనుకుంటున్నా. వచ్చే ఇష్టం పడే భక్తులు వాళ్ళు టికెట్ పెట్టుకుని రావచ్చు, నేను బస్సును బుక్ చేస్తాను. ఆ టికెట్ పెట్టుకుని అక్కడికి వస్తే వీళ్ళు ఈ కార్యక్రమం అంతా చూస్తారు. స్వామివారి సమక్షంలో జ్యోతి వెలగడం చూస్తారు. అక్కడ వేదమంత్ర పారాయణలో అవన్నీ చూస్తారు. అవన్నీ చూసిన తర్వాత అక్కడ జ్యోతి వెలిగితే ఆ జ్యోతి నేను తీసుకుని బయలుదేరుతుంటే ఈలోగా వాళ్ళు బస్సులో వచ్చేస్తారు. దీనికి ఏం చేశానంటే ఉడిపి తీసుకెళ్తాము, ఒక రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయిస్తాము. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి 2 రోజులు శృంగేరిలో ఉండి లక్ష కుంకుమార్చన వేద మంత్రాల నడుమున అక్కడ హోమగుండాల దగ్గర లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఆ కుంకుమార్చన జరిగిన తర్వాత ఆ జ్యోతిని తీసుకుని నేను ఒక లాంతర రూపంలో తయారు చేస్తానండి, ఇత్తడిది. దాన్ని పట్టుకుని నేను బయలుదేరి వస్తానండి. అది అఖండ జ్యోతి. ఆ అఖండ జ్యోతి ఎప్పటిదాకా ఉంటుంది? మనకి కోటి కుంకుమార్చన, నవకోటి కుంకుమార్చన 9 రోజుల కార్యక్రమం అయ్యి 10వ రోజున చండీ హోమానికి, సహస్ర చండీ హోమానికి పూర్ణాహుతి జరిగే వరకు కూడా అఖండ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు అందరూ అలాగే చేస్తారండి. మామూలుగా అక్కడెక్కడో ఆయన దగ్గర నుంచి తీసుకుంటారు, మళ్ళీ తర్వాత వచ్చి ఇక్కడ వెలిగిస్తుంటారు కదా. చేయరండి, అందరూ అలా చేయరండి. నా సంకల్పం ఇది. నా సంకల్పం ఎందుకు వచ్చిందంటే అందరం మనం పూజ చేస్తున్నాం, మనం ఇక్కడే పూజ చేస్తున్నాం, ఏదో మూల విరాట్ పెట్టుకుంటున్నాం, ఒక పటం పెట్టుకుంటున్నాం, పూజ చేస్తున్నాం. దీనికన్నా ఉత్కృష్టమైనది ఏమిటి అని ఆలోచించాను. అక్కడి నుంచి జ్యోతి తీసుకురావాలి. ఈ జ్యోతి తీసుకురావడం కూడా కొందరు ఏం చెప్పారంటే, ముందేమనుకున్నాను కారులో తీసుకురావాలనుకున్నాను. కారులో తీసుకొస్తే పెట్రోల్ కారు ఇబ్బంది వస్తుంది, కారులో తీసుకెళ్ళకండి. దానికన్నా బదులు ఏం చేయాలంటే ఒక జ్యోతిని, ఒక అగ్నిని అరణ్యారోపణ, సమిధారోపణ, ఆత్మారోపణ 3 రకాల ప్రక్రియలు ఉన్నాయి. అరణ్యారోపణ అనేది అది ఇక్కడ మనకు రాదు, సమిధారోపణ అనేది రాదు. ఆత్మారోపణ అంటే ఆత్మలో పెట్టుకుని అక్కడ జ్యోతిని విడిచిపెట్టేసి ఆ జ్యోతిని ఆత్మలో పెట్టుకుని ఎక్కడ పూజ చేయాలో అక్కడ మళ్ళీ తీసుకొచ్చి మనకి వెలిగించి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆత్మలో పెట్టుకుని చివరికి ఆ అఖండ జ్యోతి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ వెలిగించాలి. మళ్ళీ ఇది ఎవరు నమ్ముతారు చెప్పండి? వేద పండితులకు తెలుస్తుంది ఇది ఆత్మారోపణ అనేది ఒకటి ఉంది అని. కొంచెం విజ్ఞానం చేస్తే చెప్తే అందరినీ నప్పించడం జరగదు కదా. ఒక రోజు ఏం చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే ఏం జరుగుతుందో, ఎవరేమనుకుంటారో, ఇది నిజం అనుకుంటారో అబద్ధం అనుకుంటారో, ఎందుకు ఇలాంటి నాటకాలు ఆడాలి అని అనిపించుకోకూడదు. నాటకాలు ఆడుతున్నాడు వీడు అని అనిపించుకోకుండా ఉండడం కోసమని నేను ఏం చేశానంటే వయసు 76 అయినా సరే నడవడానికే నిర్ణయించుకున్నాను. చాలామంది అన్నారు నువ్వు నీ ఆరోగ్యం బాగా నడవలేవు, చచ్చిపోతే మంచిదే, అమ్మవారే తీసుకుపోతుంది. అమ్మవారు అన్ని కార్యక్రమం చేయాలనుకుంటుందా చేస్తాను. నేను దానికి సిద్ధపడే ఆ అఖండ జ్యోతిని తీసుకొస్తున్నాను. నిజంగానే ప్రమాణంగా అమ్మవారి సాక్షిగా అమ్మవారు తీసుకుపోతే తీసుకుపోనండి, లేదా అఖండ జ్యోతిని ఇక్కడ తీసుకొచ్చే వరకు బతికినా అంతా అయిపోయిందా తీసుకుపోండి, నాకు అదకనే కావాల్సిన ఏమిటి. ఆ రకంగా ఈ అఖండ దీపం సాక్షిగా ఈ కుంకుమార్చన చేయాలని, ఈ సంకల్పంతో చేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే స్వామివారి దగ్గర శృంగేరిలో వేద మంత్రాలు నడుము ఏ జ్యోతిని అయితే పెట్టినా ఆ జ్యోతి ఇక్కడ పెట్టి
చేయాలని. ఎంతమంది పాల్గొంటారండి నవకోటి కుంకుమార్చనలో? నవకోటి కుంకుమార్చనకి రోజుకి 2 బ్యాచ్లు 1000 మంది అండి. 2 బ్యాచ్లు 1000 మంది అంటే ఒక్కొక్కడు 10 వేలు చొప్పున 10 వేలు చేయాలి. ఆ ప్లేస్ ఆల్రెడీ చూశాను. పారాయణాలు కుంకుమార్చన కలిపోయింది. పారాయణ ఉండదు దానికి అక్కడ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః అని నామాసంతో కుంకుమ వేస్తారు. దేని మీద? శ్రీచక్రం మీద. ఆ శ్రీచక్రాలు అందరికీ ఇస్తాం. అంటే ఈ శ్రీచక్రాలు పర్వాలేదు, ఇది మామూలుగా ఎందుకంటే ఒక ప్రింట్ చేసిన శ్రీచక్రాన్ని మనం దీంట్లో ఒక లామినేషన్ చేసి ఇస్తాం. ఇది మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. మహామేరువును అలాంటి వాటిని కాదు, కానీ ఈ శ్రీచక్రం ఇంట్లో పెట్టుకో పుష్పం పెట్టుకోవచ్చు. ఆ రకమైన శ్రీచక్రం ఇస్తామండి అందరికీ. ఎంతమంది వస్తారో అంతమందికి అన్ని శ్రీచక్రాలు ఇస్తాం. తర్వాత చీరకు మాత్రం డబ్బులు తీసుకుంటాం. ఆ డబ్బులకి తగినట్టుగా శుభ్రమైన చీర మాత్రం తీసుకొచ్చి ముందు అమ్మవారికి చూపించి ఆ చూపించిన చీర వాళ్ళకి ఇస్తాం. ఆ చీర కట్టుకుని వాళ్ళు అక్కడ పూజ చేస్తారు. అంటే ఇప్పుడు ఇది గ్రంథాలు ఉన్నాయి కదండి, మీరు ఎక్కడో ఉంటారు, ఎవరైనా డైరెక్ట్ వచ్చి తీసుకోవాలంటే మరి ఎక్కడ తీసుకోవాలి? నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఈ కోటి కుంకుమార్చన కంప్లీట్ అయ్యే వరకు నేను అక్కడికి వెళ్ళాం. ఒకవేళ వెళ్తున్నాను అంటే ఇక్కడ మీ ఆఫీస్లోనే పెడతాను, ఇంకెవరికైనా ఇస్తాం. ఆ గ్రంథం తప్పనిసరిగా అందుబాటులో ఉంచుతాం. ఎక్కడ ఉంచానో కూడా చెప్తాను, ఇస్తానండి, గ్రంథాలు ఇస్తాను. ఇది పారాయణం చేసి అన్న ఆడియో రూపంలో ఏమైనా ఉందండి గ్రంథం అంతా? ఇంతవరకు ఆడియో రూపంలో ఏం పెట్టలేదండి, మరి ఇంకా ఆలోచన ఉంది. 300 ఈ కోటి కుంకుమార్చనకి ఒక మంచి మ్యూజికల్ పార్టీని పెట్టి ఈ గానం అంతా గానం చేయించి ఆడియో కూడా అందరికీ పంపిస్తాను. నాకు అది ఆలోచన ఉంది. ఇంకా మ్యూజికల్ పార్టీతో, ఎందుకంటే ముందు ఈ గ్రంథాలు ముందు బయట కదలాలి, ప్రింట్ చేయించి ఉంచాను. ఈ గ్రంథాలు మొత్తం నా టార్గెట్ ప్రజెంట్ 5,000. 10,000 అయితే ఇంకా మరీ సంతోషం. అయిపోయింది 10,000 అయిపోయింటే సంతోషం. అందుకే స్పాన్సర్స్ కావాలి. ఎవరికి ఎన్ని పుస్తకాలను ఇస్తాం, స్పాన్సర్స్ కావాలి. ఇది ఎందుకంటే ఈ పుస్తకం తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే మీరు ఇచ్చేది ఒక దివ్యమైన కార్యక్రమానికి ఇస్తున్నారు, అమ్మవారు సహస్రనామ గ్రంథం ముద్రణకి ఇస్తున్నారు, తర్వాత మీరు ఈ పుస్తకం చదివి పురుషార్థం పొందడం కోసం ఇస్తున్నారు.